భయపెట్టారు, ప్రలోభ పెట్టారు, దబాయించారు, కుళ్ళు కుచ్చితమైన రాజకీయాలు చేశారు. కానీ క్షమిస్తే నేను వాటికి పనికిరాను, అవేంటో నాకు తెలవదు. అందుకేనేమో ఇవి ఎన్ని పరీక్షలు దాటుకుని ఇవాళ ఈ విధంగా ఎలక్షన్ ముందుకొచ్చాము, ఎన్ని పరీక్షలు తట్టుకుని ఇవాళ మేము ఈ విధంగా మీ ముందు నుంచోగలిగాము. ఇది 4 దండల గురించి కాకపోయినా 37 సంవత్సరాల పాటు 230 సినిమాల్లో చాలాసార్లు దండలు వేయించుకున్నాను నేను. అవన్నీ పెట్టుబడి కాకపోయినా అవన్నీ మీకు మీ మనసులకి దగ్గర చేశాయి. అలాంటి మనసులకు దగ్గరైన నేను ఇవాళ సేవ చేయడానికి ఇక్కడికి వచ్చాము అనంటే అలాంటి సేవ చేయడానికి వాళ్ళు వచ్చాము అనంటే అంటే తప్పేం కాదండి. వాళ్ళకి అంత ఎక్సైట్మెంట్ ఉంది, 20 రోజుల నుంచి వాళ్ళకున్న ఎక్సైట్మెంట్ అలాంటిది. తప్పు వాళ్ళది కాదు, తప్పనడానికి వీల్లేదు ఎవరిని. సో దయచేసి ధర్మయుద్ధం పాపం అందరూ నా మీద మీరందరూ నమ్మి తీరాలి. వీలైనన్ని అపవాదులు వేయడానికో లేకపోతే వీలైనంత నా పక్కన ఎవడన్నా ఉంటే వాడిని భయపెట్టి అర్జెంటుగా పారిపోయేటట్టు మీకు తెలుసు కాబట్టి వాళ్ళు కొత్తగా నేను చెప్పాల్సిన పని లేదు. కానీ ఒంటరిగా పోరాటం. పాపం వాళ్ళందరూ అనుకున్నారు దొరికాడు ఒంటరిగా వీడు, మొత్తం అందరం కలిపి అభిమన్యుడిలాగా వేసేస్తున్నాం అనుకున్నారు. కానీ వాళ్ళకి తెలియని ఒక బాధ ఏంటయ్యా అంటే పాపం ఇప్పుడు తెలుసుకుంటారు, నేనేమో నట కిరీటిని అంటే అర్జునుడిని. అది ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. అర్జునుడు అంటే మరి ఆడొక్కడు చాలు. చివరికి మోరల్గా చివరికి ఒక రాజా అన్నయ్య నువ్వు వెనక్కి వెళ్ళటమా? ఎస్, రాజు పక్కన మహారాజు పక్కన ఎప్పుడు పిరికివాడు ఉండకూడదు. పిరికివాడుంటే రాజు ముందుకు వెళ్ళలేడు అని నా వెన్ను తట్టి నా వెనకున్న ఏకైక వ్యక్తి నాగబాబు.